హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సిఎన్ క్షేత్రపాల్ రెడ్డి అనువాదకుడుగా చైనా విప్లవాత్మక 75 ప్రయాణం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చైనా విప్లవాత్మక 75 ప్రయాణం. ఇక వినండి. 1949 అక్టోబర్ 1న చైనాలో ఒక విప్లవాత్మక ప్రయాణం మొదలైంది. అక్కడి ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి అనే నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పిఆర్సి అనే దాన్ని స్థాపించుకున్నారు. అంతకుముందు చైనాలో జపాన్ వలసవాదంతో పాటు స్వదేశంలో వేళ్ళూనుకొని ఉన్న భూస్వామ్య వ్యవస్థను, సామ్రాజ్యవాదాన్ని కమ్యూనిస్టులు విప్లవకారులతో కలిసి చైనా ప్రజలు మట్టి కరిపించారు. జపాన్ సైన్యం ఓటమి తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదులు స్థానికంగా బలవంతుడైన చాంగై షేక్ ఆయన నాయకత్వంలోని జాతీయవాద ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కమ్యూనిస్టులను ఓడించి చైనా విప్లవ విజయాన్ని దెబ్బతీసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా కమ్యూనిస్టు చైనాకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద దురాక్రమణ నేటికీ కొనసాగుతూనే ఉన్నది. దీన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంతో అక్కడి ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఉన్నారు. 75 కిందట చైనా ప్రజలు మొదలుపెట్టిన విప్లవాత్మక ప్రయాణం విజయవంతంగా సాగుతున్నది. ప్రస్తుతం 75 సంవత్సరాల విజయోత్సవాలను జరుపుకుంటుంది. చైనా ప్రయాణం విప్లవ మార్గంలోనే సాగుతూ అభివృద్ధి చెందుతుంది. విప్లవంతో పాటు ఆ దేశంలో కమ్యూనిస్టులు అమలు చేస్తున్న సంస్కరణలు ప్రజల చుట్టూతా ఉన్నాయి. శాంతి, పురోగతి చైనాలోని అభివృద్ధి మార్గాన్ని నిర్వచిస్తున్నది. ఈ ప్రయాణం అంతా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అందించిన విప్లవాత్మకమైన స్ఫూర్తితో రూపొందించబడింది. సిపిసి నాయకత్వంలో ఆ దేశ ప్రజలు దేశానికి సేవ చేద్దాం అనే నినాదంతో ముందుకు వచ్చారు. చైనా విప్లవానికి ముందు జపాన్ మిలిటరీ కింద పడిన అవమానాలు, 19వ శతాబ్దపు వలసవాదం ఆక్రమణ నుండి బయటపడిన చైనా నేడు ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇది చైనా ప్రజల గౌరవానికి ప్రతీక. ఎవ్వరికీ లొంగని చైనీయుల సామర్థ్యాలకు నిదర్శనం. 1949 నాటికి చైనా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. సమాజం మొత్తం ఫ్యూడలిజంతో నిండిపోయింది. పేదరికం, ఆకలితో చైనా ప్రజలు తీవ్రమైన బాధలు పడ్డారు. అయితే గత 75 సంవత్సరాలలో చైనా ప్రజలు ఏమి సాధించారు అంటే దేశంలోని వ్యవసాయ సమాజాన్ని పారిశ్రామిక సమాజంగా తిరుగులేని శక్తిగా మార్చుకున్నారు. ప్రపంచానికి నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి అందించారు. సమర్థవంతమైన సేవలను అందించడం ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సంపాదించారు. తమకంటూ ప్రత్యేకమైన అభివృద్ధి విధానాలను రూపొందించుకొని పేదరికం, ఆకలి లేని సమాజాన్ని నిర్మించుకున్నారు. అందరికీ ఆహారం, విద్య, వైద్యం వాటి లక్ష్యంగా పనిచేసి విజయం సాధించారు. చైనా సమాజం శాస్త్రీయంగానూ ఉన్నతంగా అభివృద్ధి చెందింది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో ప్రజలు అనేక రకాల జీవన సంక్షోభాలను ఎదుర్కొంటుంటే చైనా ప్రజలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు లభిస్తున్నాయి. చైనా సాంకేతికంగా ఎంతో ఉన్నతిని సాధించింది. దేశంలో అధునాతనమైన మౌలిక సదుపాయాలు, కొత్త నగరాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, హై స్పీడ్ రైలు నెట్వర్క్లు ఇలా అనేక రంగాల్లో గొప్ప పురోగతిని అందుకుంది. ఈ అభివృద్ధి అమెరికా సహా
ఐరోపాలోని అనేక పెట్టుబడిదారీ దేశాల కంటే ఎంతో అధునాతనమైనది. చంద్రమండలం సహా ఇతర గ్రహాలపై జరుపుతున్న అంతరిక్ష పరిశోధనలు చాలా కీలకంగా మారాయి. ఇవన్నీ చైనా దేశం సాధించిన శాస్త్ర సాంకేతిక రంగ పురోగతిలోని కొన్ని ఉదాహరణలు మాత్రమే. చైనా అత్యాధునికతను సాధించినా అక్కడి ప్రజలు తమ మూలాలను ఎన్నడూ మర్చిపోలేదు. తమ కళలు, సంస్కృతి, సంగీతం, సాహిత్యాలకు పెద్దపీట వేస్తూనే వచ్చారు. తమ భాష, సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. శాంతియుత సహజీవనం చైనా ప్రజల విధానం. ఇందుకోసం సహకార విధానాన్ని అవలంబిస్తూ ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇది సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ సంఘర్షణలతో బాధపడుతున్న ప్రపంచానికి ప్రత్యామ్నాయం. ది గ్లోబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేషన్, ఇవన్నీ కూడా సంఘీభావం, సహకారం ఆధారంగా ప్రపంచ శాంతి, అభివృద్ధికి చైనా కృషి చేస్తున్నది. ఇటువంటి ప్రత్యామ్నాయం అమెరికాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలకు ఆమోదయోగ్యం కాకుండా ఉన్నది. ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యం ముసుగులో చేస్తున్న పనుల్లో పెట్టుబడిదారీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది మెజారిటీ ప్రజల అభీష్టానికి భిన్నమైంది. కష్టపడి పనిచేసే చైనా ప్రజలకు ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఎడతెగని ప్రచారం జరుగుతోంది. చైనా వస్తువులు చౌకగా ఉంటాయి, నాణ్యత లేనివని, కరోనా వైరస్ను ఉద్దేశించి చైనీయులు వైరస్ అని, ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఉంటుందని, ఆ దేశానిది ఆధిపత్య, విస్తరణవాద, నియంతృత్వ భావజాలం, యుద్ధకాంక్ష కలిగిన దేశం అని అనేక రకరకాల అసత్యాలు నిత్యం ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ చైనా సాధించిన విజయాలను తక్కువ చేయటానికి జరుగుతున్న ప్రచారమే. చైనా విప్లవం పెట్టుబడిదారీ విధానానికి ప్రతికూలమైంది. చైనా అభివృద్ధి పెట్టుబడిదారీ సమాజానికి నచ్చదు. పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రభుత్వాలు అక్కడ ఉన్న కార్పొరేట్ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుండడాన్ని చూస్తున్నాం. చైనా బడ్జెట్లో విద్య, ఆరోగ్యం, ప్రజల సంక్షేమం కోసం అధిక కేటాయింపులు ఉంటున్నాయి. గత 75 ఏళ్లలో చైనా ప్రజలు సాధించిన విజయాలు అజరామరం. ఈ విజయాలు ప్రపంచ శ్రామిక ప్రజలకు ఆశాజనకం. ఇంతటి కీర్తికి కారణం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, ఆ పార్టీ నేతృత్వంలో 75 ఏళ్ల కిందట ఏర్పాటైన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనే. పిఆర్సి జరుపుకుంటున్న ఈ 75వ వార్షికోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. శ్రామిక ప్రజల, కార్మిక వర్గ విజయాల విప్లవ చరిత్రలో ఇదో మైలురాయి అవుతుంది అంటూ డాక్టర్ సిఎన్ క్షేత్రపాల్ రెడ్డి